37,500 cusecs, then to 40,000 cusecs, and now they are expanding to 84,000 cusecs and are planning to take 8 TMC per day. He further asserted that the water is being transferred by AP from Krishna Basin to out of Krishna Basin through the project with no water allocation to these projects by the tribunal and without appraisal of DPRs and also without obtaining the required statutory clearances for these projects. He also stated that if AP continues with this project, the Telangana would construct a 3 TMC barrels at Alampur and draw water. He stated that only tribunal under Section 3 of ISRWD Act 1956 can be a solution. నిన్న రేవంత్ ఏదో మాట్లాడుతుండు, కేసీఆర్ గారు మాట్లాడలే, జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలే, చంద్రబాబును నిలదీసిండు, జగన్మోహన్ రెడ్డిని నిలదీసిండు. కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, ఆయన ఎవరి ముఖం చూడలేదు. ఇలా ఇది కేంద్ర మంత్రి సమక్షంలో, జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు నాన్ బేసిన్కు మీరు నీళ్లు తీసుకుపోతున్నారు. బిడ్డ మీరు పోతిరెడ్డిపాడు ఆపకపోతే జూరాల దగ్గర నేను పెద్ద బ్యారేజ్ కట్టి నీళ్ళని గుంజుతా, ఆలంపూర్ దగ్గర బ్యారేజ్ కట్టి నేను నీళ్ళని గుంజుతా అని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు మీటింగ్ లో హెచ్చరించారు. దీన్ని మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఇది చూపాడు. నీకు అంత ధైర్యం ఉందా? నువ్వు మాట్లాడతావా? ఫస్ట్ ఎపెక్స్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చిండు. అక్కడ ఇగో చూడు, చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు. బీజేపీ మేనిఫెస్టో చూపించిండు, కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిండు. ప్రధానమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తా అని ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో చూపించి బీజేపీ ఒప్పుకున్నది, కాంగ్రెస్ ఒప్పుకున్నది, తెలుగుదేశం ఒప్పుకున్నది, ఎట్లాప్తారు పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్లగుద్ది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడింది. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బిడ్డను పోతిరెడ్డిపాడు ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతాని మీటింగ్ లో చెప్పడమే కాదు, కేసీఆర్ గారు క్యాబినెట్ లో పెట్టిండు, ఆమోదించిండు, జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళలో అన్యాయం చేస్తుంటే నమ్ముతాడే? కేసీఆర్ ప్రాణమే ఇచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళలో అన్యాయం చేస్తాడా? మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటనా? ఇగో రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా ఫనంగా పెడతా ఉన్నాడు. అంటే ఇంత చిల్లరగా, ఎంత తప్పు. నిన్న అసెంబ్లీలో ఇంకో మాట మాట్లాడి స్టార్టింగే అబ్బాయి ఇంత బుద్ధి వచ్చిందా అని నేను అనుకున్నా. ఏమంటాడు, శాసనసభలో ఇక్కడ అబద్ధాలకు ఆస్కారం లేదు, శాసనసభలో మాటల గారడికి అవకాశం లేదు అని మాట్లాడితే ఇది చూసిన తర్వాత అనిపించింది నిజం అనే అక్షరానికి గిట్ట ప్రాణమే ఉంటే రేవంత్ రెడ్డి మాటలు చూసినాక అది ఆత్మహత్య చేసుకుంటుండే. అబ్బాయి అసలు ఇంత అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి నిజాలు మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే ఆ నిజం ఉరిపెట్టుకుంటుండే కావచ్చు. ఈయన ఎన్ని అబద్ధాలు, అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ వాక్యాన్ని కలుపుతాడు. అంటే ఇంత గట్టిగా, అంటే ఈయన పద్ధతి చూస్తే ఎట్లుంటుందంటే ఇంకా ఆయన ఏమంటాడు, నిన్న ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు, రీసెర్చ్ చేసి కాగితాలన్నీ సమీకరించిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిహెచ్డి ఇవ్వాలి, డాక్టరేట్ ఇవ్వాలన్నాడు. ఆయన అవన్నీ సమీకరిస్తున్నట ఈయన సీక్వెన్స్లో పెట్టిండట. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్లు నేను సీక్వెన్స్లో పెట్టి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన అన్నాడు. ఏం సీక్వెన్స్ పెట్టినవురా అంటే మోకాలకి బూడగొండుకు పెట్టినావు నువ్వు. కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు ఈ పిచ్చి రేవంత్ రెడ్డి. నాకు మాటలు జారుతున్నట్టు కానీ ఆయన అసెంబ్లీలో జారినాక నేను ఈడ జారినా తప్పులేదు వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నా, నాలుక కొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అసలు నా దృష్టిలో చీమునెత్తురున్నోడైతే, మనిషి అయితే,
ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే చీమునెత్తున్నోడైతే. అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించినావు పూర్తిగా. అసలు పైన 2 లైన్లు కింద 2 లైన్లు కలిపి చదువుతాడు. కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి పోయి మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన 299 ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అసలు ఈ మనిషివా నువ్వేమన్నా? సరే, నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు, నా మీద అక్రమ కేసులు పెడతాడు, అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు. దానికి నేనేం భయపడను. గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు. ఇంకా దీనికి నిన్న ఒక మాట అన్నాడు. ఏమంటాడు? నిన్న దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా అన్నాడు. నేనా ఏంది? నిన్న అసెంబ్లీలో దేవుడి మీద ఆన అంటే నేను అంత సత్యమైన మాటలు మాట్లాడుతున్నా, ఇక దేవుడి మీద ప్రమాణం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడి ఈ పుణ్యాత్ముడు. ఈయన గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా, 15 ఆగస్టులోక రుణమాఫీ చేస్తా దేవుడా అని ఆడపోయి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసిండు, భద్రాద్రి రాముల వారి మీద చేసిండు, మెదక్ చర్చి మీద చేసిండు, మహబూబ్ నగర్లో జహంగీర్పీర్ దర్గా మీద ప్రమాణం చేసి దేవుణ్ణే మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా, నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంటాడు. ఇది సత్యమా? ఇవి సత్యమైన మాటలా? నెక్స్ట్, గోదావరి నదిలో కాకతీయ నిజాం రూల్లో మనకు దక్కిన నీళ్లు 252 టీఎంసీలు. సరే, 60 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో గోదావరి నది మీద ప్రాజెక్టులకు సాధించిన హక్కులు 265 టీఎంసీలు. 60 ఏళ్ళు. 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం 383 టీఎంసీలకు గోదావరి నది మీద హక్కులు సాధించింది. అంటే 60 ఏళ్లలో కాంగ్రెస్ తెలుగుదేశం సాధించిన దానికంటే 10 ఏళ్లలో 1.44 టైమ్స్ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ సాధించింది. అంటే 60 years వర్సెస్ 10 years మీద కూడా ఎక్కువనే. అంటే స్ట్రైక్ రేట్ ఆఫ్ బీఆర్ఎస్ ఇస్ 40 టీఎంసీ పర్ ఇయర్, వేరాజ్ కాంగ్రెస్ తెలుగుదేశం కలిపి 4.43 టీఎంసీ పర్ ఇయర్. అంటే గోదావరి జలాల్లో మనకు అనుమతులు సాధించడంలో, నీటి కేటాయింపులు సాధించడంలో సంవత్సరానికి 40 టీఎంసీలు కేసీఆర్ గారు సాధిస్తే కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 4.43 టీఎంసీ. ఓవరాల్ గా చూస్తే అవర్ స్ట్రైక్ రేట్ ఈస్ 9.11 టైమ్స్ మోర్ దాన్ ద కాంగ్రెస్ అండ్ టీడీపీ. ఒకవైపు కృష్ణాలో మనకు 299 టీఎంసీలో లాక్ అయిపోయినాం. నిన్న రేవంత్ రెడ్డి ఇంకో పచ్చి అబద్ధాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాడు. మనకు అసలు నికర జలాలు 811లో 299 నికర జలాలు. కానీ రేవంత్ రెడ్డి అంటాడు 490 టీఎంసీల ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు వచ్చినాయని ఇంకో పచ్చి అబద్ధం మాట్లాడింది. ఆ 490లో 191 వరద జలాల మీద ఆధారపడ్డాయి. ఏవైతే నికర జలాలు ఉన్నాయో ఆ నికర జలాల లెక్కనే అసెంబ్లీలో తేల్చింది ఆ రోజు. 299, 512 ఇస్ నికర జలాలు. అయితే ఇవాళ ఎట్లా చేసిందంటే కాంగ్రెస్ రాష్ట్ర విభజనలో ఒక రకంగా చెప్పాలంటే అష్టదిగ్బంధనం చేసింది తెలంగాణను. తెలంగాణ కొత్త ప్రాజెక్ట్ కట్టాలంటే కేఆర్ఎంబి, జిఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి, సిడబ్ల్యూసి అనుమతి తీసుకోవాలి, దానికంటే ముందు నీటి కేటాయింపులు చేసుకోవాలి. అంటే ఒక రకంగా చక్రబంధం చేసింది. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటే కూడా కేసీఆర్ గారు మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఆయన ఒకవైపు పాలమూరును కట్టే ప్రయత్నం చేస్తూ, ఒకవైపు దిండి కట్టే ప్రయత్నం చేస్తూ, మరొక వైపు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తూ, ఇంకొక వైపు గోదావరి నదీ జలాల్లో 968 టీఎంసీల రైట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి, రేపు ఇవాళ కృష్ణ మీద మనం ట్రిబ్యునల్ అడుగుతున్నాం, రేపు గోదావరి మీద ట్రిబ్యునల్ వస్తే అది వచ్చేలోపే 968 టీఎంసీల తెలంగాణకు అలాట్ చేయించే ప్రక్రియకు పూనుకున్నాడు. దాంట్లో భాగంగానే 933 టీఎంసీలకు రైట్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టింది కేసీఆర్ గారు. ఇది మీరు చూస్తే
మొత్తం లెక్క ఏ ప్రాజెక్టు కేసీఆర్ గారు ఎన్ని వాటర్ అలొకేషన్ చేసిండ్రు మొత్తం నేను చెప్పిన 933 టీఎంసీలు నోటి మాట కాదు, ఇది విత్ ఫ్యాక్ట్. మీరు అక్కడ చూస్తే కనబడుతుంది 933 933 టీఎంసీలు వేరియస్ ప్రాజెక్ట్స్కు గోదావరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెప్పించి రైట్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కృష్ణానది నీటి వినియోగం ఎట్లా ఉంది విత్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. మీరు చూస్తే 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పాలనలో వాడిన నీళ్లు కృష్ణానదిలో 228 టీఎంసీలు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో 284 టీఎంసీలు వాడినాం. అంటే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మనం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల కృష్ణానదిలో పెరిగిన నీటి వినియోగం ఇది. ఇది వితౌట్ నాగార్జున సాగర్ చూస్తే 130 టీఎంసీ మనకంటే ముందు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ పాలనలో 205 టీఎంసీలు మనం కృష్ణానదిలో వాడుకోవడం జరిగింది. యావరేజ్గా చూసినా కూడా 65 టీఎంసీలు మనము కృష్ణానదిలో వినియోగం బీఆర్ఎస్ యొక్క కాలంలో పెంచుకోవడం జరిగింది. కంపారిజన్ చూస్తే 9.5 years బీఆర్ఎస్ రూల్లో 6.91 టీఎంసీ అడిషనల్గా ఒక సంవత్సరానికి నీటి వినియోగం కృష్ణానదిలో మనం పెంచాం. 60 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో కృష్ణానదిలో 1.78 టీఎంసీ మాత్రమే వాళ్ళు నీటి వినియోగం పర్ ఇయర్ సాధించడం జరిగింది. వాళ్ళు 1.78 టీఎంసీ పర్ ఇయర్ సాధిస్తే మనము 6.91 అంటే దాదాపు 7 టీఎంసీలు పర్ ఇయర్ మనం నీటి వినియోగం పెంచుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ క్లియరెన్సెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 11 ప్రాజెక్టులు మనం కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు పంపినాం.